నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తేమా. ఏంటి సార్, ఢిల్లీలో ఎన్నికలు అత్యంత నిరాశకు గురి చేసాయి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కూడా ఒకంత ఎలా చెప్పాలంటే ఏంటి మా పరిస్థితి అన్న ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా నిరాశగా ఉన్నారు. ఎందుకంటారు సార్? కనీసం బోని కూడా కొట్టలేకపోయింది. ఏం జరిగింది? ప్రారంభంలో ముక్కోనపు పోటీగా వచ్చింది. కాంగ్రెస్, ఆపు, బీజేపీ ముక్కోనపు పోటీ అన్నాము. చివరికి వచ్చేసరికల్లా త్రిముఖ పోటీ, ముఖాముఖి పోటీ అయింది. అంటే ఒక సినిమా పాట ఉంది, అగట్టునుంటావా నాగన్న ఈగట్టునుంటావా అన్నట్లు ఓటరు అటు బీజేపీ పక్కన ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన అనేది లాస్ట్కి వచ్చేసరికల్లా ముఖాముఖి పోటీ, ద్విముఖ పోటీ, అటు ఇటు అనే యాంగిల్ వచ్చినప్పుడు కాబట్టి పోలరైజేషన్ ఎప్పుడు చివరికి వచ్చేసరికల్లా పోలరైజేషన్, ఆ పోలరైజేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చేసి వైఫల్యం చెందడం జరిగింది. ఇది నా అనాలిసిస్ కాంగ్రెస్ కు సంబంధించి. సరే, ఏది ఏమైనా దీని గురించి నిరాశపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. దానికి ఎందుకు కారణం చెప్తున్నా అంటే, బీజేపీ 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినాయి. బీజేపీ 98 తర్వాత కేంద్రంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి అధికారం ఉండి ఢిల్లీలోనే పీఠం ఉండి 27 సంవత్సరాలు రాలేకపోయారు. కానీ పోరాట స్ఫూర్తి తగ్గించుకోలే. 27 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లకు 10 ఏళ్లకు 12 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ లో కూడా 10 ఏళ్ల వరకు రాలేదు అని రాసి ఇంకా 10 ఏళ్ళు నాకు రాదనుకోవాల్సిన అవసరం లే. దానికి ఎగ్జాంపుల్ బీజేపీనే. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం, నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలకు కూడా 27 సంవత్సరాలు అధికారంలో లేకుండా తర్వాత అధికారంలోకి వచ్చిందంటే ఇది అన్ని పార్టీలకు, అందరి నాయకులకు ఇది ఒక కనువిప్పు. అంటే పోరాట స్ఫూర్తి ఉండాలా అనే దానికి ఇది ఎగ్జాంపుల్ నా అభిప్రాయం. కాబట్టి నిరాశపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా వెళ్ళుంటే బాగుండేదేమో. రాజకీయాలలో ఈగోస్ తగువ అంటారు. అదే ఈగోతో కాంగ్రెస్ పార్టీ ఉండింది. మేము గెలవకపోయినా పర్వాలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే చాలు, ఇటువంటి ధోరణి కాంగ్రెస్ పార్టీలో చూసాము అంటున్నారు. నిజమేనా అమ్మా? ఇప్పుడు దాన్ని నాణ్యానికి బొమ్మ బొరుస అన్నట్లు ఆ పక్క వాదించవచ్చు, ఈ పక్క వాదించవచ్చు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి రెండు పొత్తు పెట్టుకుంటే అవకాశం ఉండేది. మొన్న వచ్చేసి హర్యానాలో కూడా కట్నే పోయింది కొంచెంలో అని ఒక యాంగిల్ వచ్చేసి పొత్తు లేకపోవడము నష్టం జరిగింది. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే పడిపోతాం అనే ఒక సూత్రం వచ్చేసి ఇక్కడ దెబ్బతీసిందనే యాంగిల్ గా వాదించవచ్చు ఒక రకం. కానీ రెండో వైపు పొత్తు అన్నిసార్లు సక్సెస్ అవుతుంది కూడా చెప్పలేం. మనము సంఖ్యాశాస్త్రంలో 2+2=4, కానీ రాజకీయ శాస్త్రంలో అట్నే యాజ్ ఇట్ ఈస్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2+2 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, ఒకసారి 1 కూడా కావచ్చు. ఇప్పుడు మనకు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కదా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ. మన 2024 2025లో ఉన్నాం, 2024 పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పటికీ 7 పార్లమెంటు లోక్సభ సీట్లు బీజేపీకి ఇవ్వనాయి. కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి పొత్తు పెట్టుకున్న రాలేదు. బీజేపీకి 7 పోయినాయి. ఓట్ల శాతం కూడా ఎంత? 54.35%. అంటే పొత్తు పెట్టుకున్నా కానీ ప్రతిసారి వచ్చేసి సక్సెస్ అవుతామని చెప్పేదానికి, చెప్పలేము అని చెప్పేదానికి ఇదొక ఎగ్జాంపుల్. తర్వాత పొత్తు అనేది 2 వైపుల నుండి రావాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పక్క ఒక పార్టీ నుండి వచ్చేది కుదరదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా, ఆయన కేజ్రీవాల్ జైలు నుండి బయటకు వచ్చేటప్పుడే ఆయనే చెప్పాడు, మేము ఈసారి ఎన్నికలకు వచ్చేసి ఒంటరిగా పోతాము, నేను అవినీతి పరునా కాదా తెలుసుకోండి అని చెప్పేసి దాని మీదనే పోతాం, ప్రజలకు వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దానికి కారణం వచ్చేసి వాళ్ళ అంచనాలు వాళ్ళు. ఎందుకంటే 12 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి న్యాచురల్ గా అధికారంలో ఉండే వాళ్ళకు నేను మళ్ళా అధికారంకి వస్తామనే ఒక న్యాచురల్ గా ఆ యొక్క ఫీలింగ్ ఉంటుంది. తర్వాత నన్ను జైల్లో వేశారు అన్యాయంగా, కాబట్టి ఇది సింపతి ఫ్యాక్టర్ పనిచేయచ్చు అనే యాంగిల్ కూడా ఉండి ఆయనకు వచ్చేసి సింగిల్ గా కాంగ్రెస్ కు పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలా, ఆ సీట్ల కాడ ఎన్ని ఇవ్వాలా, ఏవి ఇవ్వాలా అనే సమస్య వస్తుంది.
యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసి ఓటు ట్రాన్స్ఫర్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే గతంలో వాళ్ళు 15 ఏళ్ళు అధికారంలో ఉండే వాళ్ళే అనే యాంగిల్లో ఆయన ఆలోచించుండొచ్చు. ఈ పక్క కూడా వచ్చేసి మనము అసెంబ్లీ స్థాయి కదా, కిందికి పోయి తల్లికల్లా నియోజకవర్గాల్లో ఇది ఒక సెపరేట్ పార్టీ, ఊరికే పేరుకు ఇండియా కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి అయినప్పటికీ ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ సెపరేట్ కదా. న్యాచురల్ గా వచ్చేసి ఆయన 12 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మనం ఆయనతో పోతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వచ్చేసి దానివల్ల టోటల్ గా బీజేపీ కూడా పోవచ్చు అనే వాళ్ళు కూడా పెద్ద సుముఖంగా రాలేదు అనే యాంగిల్లో అనేక కోణాలు మనం విశ్లేషించవచ్చు. సరే, ఓట్ల చీలిక అనేది ఓటమికి ఒక కారణంగా ఒప్పుకున్నప్పటికీ ఇదే ఈ ఒక్క కారణంతోనే బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినాయని మనము చెప్పేదానికి లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో ఈ అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండా గెలిచే సందర్భాలనే కదా. భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక సందర్భాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా వచ్చే నేపథ్యం ఉంది కదా. కాబట్టి మనము 2 విధాలుగా వాదించవచ్చు మీరు చెప్పిన అంశాన్ని మాత్రం. అంటే ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ ఒక రకంగా మనం చెప్పాలనంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు, అంటే మనల్ని మనం కాస్త కంప్రెస్ చేసుకోవడానికి, ఓకే ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశా దృక్పథంతో ముందుకు వెళ్ళడానికి ఇలా చెప్తూ పోతున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మనం చూసాము, ఈ రోజు ఢిల్లీలో కనీసం ఖాతా కూడా తెరవలేదు. అంటే రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది కదా. మరి దాన్ని ఎందుకు, ఆ తప్పుల్ని ఎక్కడ సవరించుకోవాలో, ఎక్కడ నిలదొక్కుకోవాలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ, ఇన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోతుంది? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? మా రాజకీయాల్లో ఒక్క టర్మ్ రావడమే పెద్ద అసాధ్యం, ఏమంత ఈజీ కాదు. రాజకీయాలు మనం ఒక్కరమే కాదు ఉండేది ఫీల్డ్ లో, అవతల వచ్చేసి వాళ్ళు గెలవాలనే వస్తారు కదా, మనం ఒక్కరమే కాదు కదా. అవతల వాళ్ళు ఇన్నాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని ఇన్ని రోజులు అధికారంలో ఉండడమే చాలా గొప్పతనం. కాబట్టి దాన్ని వచ్చేసి మనము కాలం ఎల్లకాలం ఒకరికి ఉంటుందా, అంటే కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు వచ్చేసి కొందరికి వేరే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. మళ్ళా కాలచక్రం తిరిగినాక మళ్ళా గతంతో పోల్చుకుంటారు, వీళ్ళకంటే వాళ్ళే మేలు అనేది. అది 5 ఏళ్లకు పోల్చుకుంటారా, 10 ఏళ్లకు పోల్చుకుంటారా అనేది వస్తుంది. కాబట్టి మనము కాంగ్రెస్ ఇన్నాళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇంకా కంటిన్యూస్ గా కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అని అనుకుంటే అవతల పార్టీలు ఉండవు కదా. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్య పోరాటంలో ఒకసారి బండ్లు ఓడలైతుంటాయి, ఓడలు బండ్లు అవుతుంటాయి. ఒక ప్రవాహం, పెద్ద పెద్ద నాయకులు మనం తీసుకుంటే పెద్ద పెద్ద గొప్ప నాయకులందరూ అనేక సందర్భాల్లో ఓడిపోయినారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రపంచ నాయకురాలు ఓడిపోయింది, వాజ్పేయి గారు ఆయన వచ్చేసి ఓడిపోయినాడు, భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ఓడిపోయినాడు. మన నాయకులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడే, కేకే ఓడిపోయినాడే, తర్వాత రాజశేఖర గారి మిస్సెస్ విజయమ్మ ఓడిపోయింది. కాబట్టి తర్వాత ఎన్టీ రామారావు ఓడిపోయినాడు, జయలలిత ఓడిపోయింది, మళ్ళా వస్తారు. కాబట్టి రాజకీయ బీజేపీ ఏమన్నా పార్టీ పెడుతూనే వచ్చిందమ్మా. యాక్చువల్గా 80లో పార్టీ పెట్టినచ్చు, కానీ అంతకుముందు భారతీయ జనసంఘ్ పార్టీ 1950లో స్థాపిస్తే 1996 వరకు 46 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలే. మరి వాళ్ళు ఏమనుకోవాలా, వాళ్ళు ఇంకా కాలగర్భంలో కలిసిపోయినారు. ఇప్పుడు ఇది వచ్చేది కాదు పోయేది కాదని చెప్పేసి. అదేవిధంగా ఢిల్లీలో 27 సంవత్సరాలు, పోనీ అనామకంగా అంటే కేంద్రంలో వాళ్ళే ఉండి, వాజ్పేయి గారు ఉండి, ఈయన ఉండి 18 ఏళ్ళు అధికారం పిఎంగా ఉండి కూడా మరి 27 సంవత్సరాల పాటు వాళ్ళు రాలేదు, అయినా వాళ్ళు వచ్చారు కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు బండ్లు అయితేమా కాంగ్రెస్ కూడా వచ్చేసి ఆ స్ఫూర్తితో పోరాడాలా. మనకుంది చూడండి ఒక పాట, ఇది నా ఆటోగ్రాఫ్, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఒదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కాబట్టి తప్పదు మనం ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అది కాల ప్రవాహంలో, కాలగమనంలో గెలుపుకోవడంలో వస్తా ఉంటాయి. ఇవన్నీ స్పోర్టివ్ గా, ధీరోదాత్తంగా మా గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోతుండాలి. ఆ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కూడా నేర్చుకోవాలా. బీజేపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగానే ప్రచారం చేసినా ఎందుకు రేవంత్ రెడ్డి గారి మానియా అక్కడ ఫలించలేదా, స్ట్రాటజీ ఫలించలేదా? అంటే నేను చెప్పాను కదా ముందుగానే, పోలరైజేషన్ వచ్చిన తర్వాత ఎంత నాయకుడైనా ఎంత పార్టీ అయినా కానీ ఇంకా నా ఓటు వేస్ట్ అవుతుంది, ఈ పార్టీ గెలవదు, ఈ క్యాండిడేట్ గెలవడు అనుకుంటే కదా వేయాలనుకున్నటువంటి ఓటర్ కూడా
ఇంకా ఉండే దాంట్లో ఏది బెటర్ అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా ఎన్నికల చరిత్రలో పోలరైజేషన్ అయింది. ఆ పోలరైజేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ కు సంబంధించి అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, హేమాహేములు వీళ్ళందరూ చేసినప్పటికీ పోలరైజేషన్ నేపథ్యంలో అది ఉపయోగపడలేదు. ఇక్కడ పోలరైజేషన్ ఈ పక్క బీజేపీకి పోలరైజేషన్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రచారం డెఫినెట్ గా ఉపయోగపడింది. పోలరైజేషన్ రానప్పుడు వచ్చేసి ఇది లాభం లేదనుకున్నప్పుడు ప్రచారం చేసినా ఉపయోగం లే. ఇది ఓహో గెలిచేట్టుగా ఉందన్నప్పుడు డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రచారము ఆ విధంగా పోలరైజేషన్ నేపథ్యంలో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే నేపథ్యంలో అది ఉపయోగపడింది. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ ఎట్లా వచ్చేట్టుగా లేదు అనే నేపథ్యంలో ఇక్కడ ఇలా ప్రచారం ఉపయోగపడాలి. సార్, ముఖ్యంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యవహార శైలితో ఏదైతే అవినీతి జరుగుతుందో దాని నిర్మూలనే ధ్యేయంగా ఆ పార్టీ అనేది ఆవిష్కరించబడడం జరిగింది. దానికోసం మనం చూసాం అరవింద్ కేజ్రీవాల్ గారు, అన్నా హజారే గారు, వీళ్ళందరూ కూడా పోరాట పటిమతో ముందుకు వచ్చిన వాళ్ళే. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నప్పుడు ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అరవింద్ గారికి. ఆయన నేరం చేశారా లేదా, అవినీతి చేశారా లేదా అనేది ఇది ఒకరు చెప్పంటే ఢిల్లీ ప్రజల తీర్పుగా కూడా చాలా మంది అభివర్ణించారు. ఇప్పుడు ఏం చెప్తారు ఈ తీర్పును చూసి? మీరు చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావమే అవినీతికి వ్యతిరేకంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా ఆంధ్రుల తెలుగువారి ఆత్మగౌరవానికి అనే యాంగిల్ వచ్చిందో, తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తెలంగాణ కోసం వచ్చిందో, ఆ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ దాని ఆవిర్భావమే పుట్టుకే అవినీతికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ నేపథ్యంలో వచ్చింది. కాబట్టి మిగతా పార్టీలకు అవినీతి మరక ఉన్నా కానీ పట్టించుకోరు. కానీ ఆ నేపథ్యంలో వచ్చిన పార్టీ కాబట్టి అది అవినీతి ఆరోపణే కావచ్చు, దాన్ని జైల్లో అనేక సంవత్సరాలు ఉండడము, అనేక మంది ఉండడము, ఎక్కువ రోజులు ఉండడము, సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో బెయిల్ నిరాకరించడము, అంటే ఏదో సంథింగ్ ఉండబట్టే కదా బెయిల్ విన్నాళ్ళు ఇవ్వలేదు అనేది. సరే, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా ఇరికిచ్చింది అనే యాంగిల్ ఒకటి ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు ఇన్నిసార్లు బెయిల్ ఇవ్వలేదు అంటే, ఇన్నిసార్లు జైల్లో ఉన్నారంటే సంథింగ్ ఏదో ఉంటేనే కదా అనే యాంగిల్ కూడా రావడము. కానీ ఫైనల్ గా ఆ యొక్క అవినీతి ఆరోపణ అనేది అది ఒకటే కారణం అని చెప్పడం లేదు, అది కూడా ఒక కారణము ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యానికి. నీతి మీద ఆధారపడి వేసే వచ్చినటువంటి పార్టీ అవినీతి ఆరోపణలు, కానీ ప్రజలు ఇటు సింపతి వస్తుందా లేకుంటే నమ్ముతారా అనేటప్పుడు ప్రజలు నమ్మినారు. కొంతవరకు వచ్చేసి ఏదో సంథింగ్ జరిగింటుంది అనే ఒక అభిప్రాయానికి. కాబట్టి ముందున్నటువంటి కేజ్రీవాల్ కాదు, ఇప్పుడు మనము ఊహించిన కేజ్రీవాల్ కాదు, ఆయన చెప్పుకున్నట్టంత నీతివంతుడేం కాదు, ఆయన కూడా అందరి నాయకుడే అనే ఒక యాంగిల్ పర్సెప్షన్ వచ్చి ప్రజల్లో కొంతవరకు వచ్చిందనేది అది కూడా ఒక కారణం. దానికి కారణం కూడా మేము ముందే చెప్పినట్టు ఆ బేస్ మీద వచ్చింది. కాబట్టి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆయన అన్ని తెలిసే కదా, మరి వచ్చేసి 2019లో బ్రహ్మాండంగా వచ్చాడు, తెలుసు ప్రజలకు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ఊహించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకి మామూలే అనుకున్నారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ కు ఆ టైప్ ఊహించుకోలే. ఆయన అంతకుముందు 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అటువంటి పార్టీని అవినీతి ముద్ర మీద వేసి వాళ్ళని ఓడించి ఈయన నీతివంతుడు అని దాని మీద వచ్చినాడు. కాబట్టి ఆ ఎఫెక్ట్ పనిచేసింది. డెఫినెట్ గా దానికి తోడు ఆ పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలు, ఇక్కడ గుజరాత్ ఎన్నికల్లో కొంత ఎన్నికలకు ఖర్చు పెట్టింటాలే. ఆ ఎన్నికల్లో డబ్బు పెట్టకుండా ఒకవేళ ఆ స్థాయిలో పెట్టకపోవచ్చు, కానీ సంథింగ్ డబ్బులు అవసరమే కదా, ఈ డబ్బులు అవసరం కాబట్టి డెఫినెట్ గా తీసుకుంటాలే ఏమి అనే యాంగిల్లో వచ్చేసి ప్రజలు నమ్మారేమో అనిపిస్తుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యానికి కర్ణుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు అవినీతి ఆరోపణలు కూడా ఒక కారణంగా డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. మిగతా కారణాలు సార్, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక్కటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమికి గల కారణాలు అనుకోవచ్చా? ఇంకా ఏమైనా తప్పిదాలు ఆ పార్టీ చేసిందా? అది అని చెప్తూ కదా, కర్ణుని చావుకు అరయంగా కర్ణుడిలిగి నారుగురి చేత అన్నట్టు అనేక కారణాల్లో ఇది ఒక కారణం. మిగతా కారణాలు ఏమంటే నాకు ప్రధానంగా మార్పు. మానవుని యొక్క స్వభావం వచ్చేసి మార్పు కోరుకుంటాడు. ఏ విధంగా ప్రకృతిలో కదా మార్పులు వచ్చినట్టు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు మార్పులు వచ్చినట్లు మానవుడు కూడా మార్పు కోరుకుంటాడు. ఆ మార్పు కొన్నిసార్లు ప్రత్యామ్నాయము లేకపోతే కంటిన్యూ చేస్తాడు. ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు మార్పును స్వీకరిస్తాడు. అది 5 ఏళ్ళకు కావచ్చు, 10 ఏళ్ళకు కావచ్చు. కాబట్టి వీళ్ళు
12 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నారు కాబట్టి న్యాచురల్ గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది వచ్చి ఉంటుంది. తర్వాత 12 ఏళ్ళు చూసాం కదా, చూద్దాంలో ఒకసారి వాళ్ళకి మార్పు చేసి ఇస్తాము, మళ్ళీ తర్వాత చూద్దాం వీళ్ళ గురించి అనే ఆ మార్పు అనేది, ఆ చిన్న ఒక భావోద్వేగం, ఆ భావం అనేది ప్రధాన కారణం ఉండొచ్చు నా అభిప్రాయం. తర్వాత ఈ యొక్క ముందు నేను చెప్పినట్లు ఓట్ల చీలిక కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని ఓట్లు చొచ్చుకోవడము, తర్వాత ఈవెన్ ఎంఐఎం కూడా ఈ యొక్క మైనారిటీ ఓట్లు జనరల్ గా వచ్చేసి బీజేపీకి పడవు. ఆ మైనారిటీ ఓట్లలో వేరే పార్టీకి సాలిడ్ గా వేద్దామంటే ఈ పక్క ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇవి బీజేపీకి వ్యతిరేక ఓట్లు మైనారిటీ ఓట్లలో కొంత చీలిక, అది కూడా ఒక కారణం అనేది ముందు మనం మాట్లాడుకున్నట్టు. తర్వాత ప్రచారంలో కూడా బీజేపీకి ఉన్నటువంటి రథసారథులు ప్రచారం చేసే వాళ్ళు తక్కువ. ఈ పక్క అంతా అక్కడ పార్టీనే కాబట్టి అంతా అరవింద కేజ్రీవాల్ మీదనే డిపెండ్ కావాల్సి వచ్చింది. ఇంకా మిగతా పెద్ద వక్తలు కానీ, ఆరేటర్స్ కానీ, స్టేజ్ నుండి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నారు కానీ ఆ మిగతా వాళ్ళు అతిశి తర్వాత వాళ్ళు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది కాక మళ్ళా క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, తర్వాత ఇవన్నిటికీ తోడు అంగబలము, ఆర్థిక బలము, తర్వాత అధికార బలము, ఇవన్నీ బీజేపీకి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ పక్క కొంత ప్రచారానికి, ఉధృతమైన ప్రచారం చేస్తానికి కొంత ప్రచారం చేసే వాళ్ళు కూడా తక్కువగా ఉండడం అనేది ఒక కారణం కావచ్చు. తర్వాత ఈ ఈడీ, సిబిఐ, ఐటీ బీజేపీ విపరీతమైన దాడులు చేసింది వాళ్ళ మీద. ముందు ఒకరిని మళ్ళీ ఇట్లా కంటిన్యూస్ గా క్యాడరు నాయకులు కొంత డిమోరలైజ్ దానికి అవకాశం ఉంది. అందరిలో అరవింద కేజ్రీవాల్ ఉన్నటువంటి స్థిరత్వం అందరిలో క్యాడర్లో నాయకులు ఉండాలంటే కాదు. అందుకు చాలా మంది వెళ్ళిపోయినారు కూడా. మన ఇటీవల కూడా 7 మంది ఎమ్మెల్యేలు సీట్లు లేదని పోయారు. కాబట్టి ఈ అన్ని కారణాలు, ఒకటి వచ్చేసి మార్పు కోరుకోవడము, 12 సంవత్సరాల అధికారంలో ఉండడము, తర్వాత వచ్చేసి ప్రభుత్వ వ్యతిరేకత, 4వది అవినీతి, ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు, తర్వాత ప్రచారము చేసే వాళ్ళు కొంచెం తక్కువగా ఉండడము, ఓట్లలో కొంచెం చీలిక, ఇవన్నీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారి తీసాయి అనిపిస్తుంది. కానీ బీజేపీకి మీరు అన్నట్టుగా అంత ప్రచారం చేసినప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ అంత మెజారిటీని అయితే మనం చూడట్లేదు. చాలా తక్కువ మెజారిటీతోనే బీజేపీ తన జెండా ఎగురవేస్తుందని అనుకోవచ్చు. బీజేపీ గెలుపు కూడా అనేక కారణాలు. బీజేపీ గెలుపుకు కూడా ఈ పక్క మహాభారతంలో ఈ పక్క అర్జున్ దగ్గర ఆయుధాలు ఎంత గొప్ప, భీముని దగ్గర ఆయుధాలు ఎంత గొప్ప, ధర్మరాజు యొక్క యుద్ధ కౌశలము, వీటింతడు కృష్ణుడు కూడా పక్కన ఉండబట్టే. కాబట్టి అనేక అంశాలు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల గెలుపుకు కారణమైనట్టు ఇక్కడ కూడా బీజేపీకి గెలుపుకు అనేక కారణాల్లో ఒకటి మన ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో ఐటీ పరిమితి పెంపు, 7 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలకు ఐటీ పరిమితి పెంపు, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు అనేది నాకు తెలిసి బ్రహ్మాండంగా పనిచేసి ఉంటుంది అభిప్రాయం. దానికి కారణం వచ్చేసి మిగతా రాష్ట్రాల కంటే ఢిల్లీలో అది అర్బన్ ఓటర్స్ ఎక్కువ, ఉద్యోగస్తులు ఎక్కువ, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్, ఏదో పాతది కాదు, మర్చిపోయింది కాదు, రీసెంట్ ఎఫెక్ట్ కాబట్టి ఇది బ్రహ్మాండంగా పడి ఉంటుంది అనేది నంబర్ 1. రెండవది, ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము 8th PRC ప్రకటించింది, పే రివిజన్ కమిషన్ కూడా. కాబట్టి అది ఒకటి. మూడవది, నేను ముందే చెప్పినట్లు ఎన్నికలు ఎంత చెప్పినా డబ్బు అవసరం. అటు డబ్బు ఓటర్లకు డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇటు మీటింగులకు కానీ, అన్నిటికీ. కాబట్టి బీజేపీకి పుష్కలంగా ఎంత కావాల్సిన ఒక క్యాండిడేట్ వచ్చేసి ఎంత కావాలి నీకంటే నాకు 10 కోట్లు అంటే 15 తీసుకో, 20 తీసుకో అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం అంటే చెప్పు కదా, ఈ యొక్క ఈడీ, సిబిఐ, ఐటీ ఇటువంటి వాళ్ళను పురిగొల్పి వాళ్ళను డిమోరల్ చేయడము. కాబట్టి ఇవి కాక డబుల్ ఇంజిన్ ఎఫెక్ట్ కొంత పనిచేసిందేమో అనిపిస్తుంది. ఎందుకు మరి డబుల్ ఇంజిన్ అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంటే చేయదు, ఇక్కడ పనిచేసిన దానికి కారణం ఏమంటే ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం, అది ఇంకా ఢిల్లీ వచ్చేసి నివాస యోగ్యం కాని స్థాయికి పోయిందని చెప్పేసి అనేక పత్రికలు కూడా, అనేక ఇన్వెస్టిగేషన్ సంస్థలు కూడా చెప్పడం రాదు. అంత ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరం ఢిల్లీ. తర్వాత యమునా నది నీటి కాలుష్యము, ఈ రెండు చాలా ప్రధానమైన మానవుని మనుగడకే ఉన్నటి.
దీనివల్ల ఏమైందంటే ఇళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద ఇల్లు, నువ్వు కారణం అని చెప్పేసి కేంద్ర వీళ్ళను, ఈ నువ్వు కాంతరం అని చెప్పి నువ్వు సహకరించాలని చెప్పేసి ఈ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోలతో మనం వచ్చేసి నష్టపోతున్నాము. కాబట్టి ఇళ్లలో ఏదో ఒకరిని పంపిస్తే తప్ప కాదు. బీజేపీని పంపిస్తామంటే మన చేతిలో లేదు. ఎందుకంటే అది జాతీయ పార్టీ, కేంద్ర ప్రభుత్వము, దేశ ప్రజలు ఆలోచించాలి. ఓకే సార్. ఢిల్లీ ప్రజలు ఒకరు ఆలోచిస్తానే కాదు అది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించేది వీళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఏదో ఒక ముందు అని చెప్పేసి ఇది బాగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది నాకు. తర్వాత మేనిఫెస్టో, అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఆకాశమే హద్దు అనేట్టుగా ప్రకటించాయి. బీజేపీ కూడా అది పనిచేసిందో లేదో కానీ వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ పోకుండా చేసింది, కాపాడింది. గతంలో బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, మేము వచ్చేసి అపీజ్మెంట్లు ఇవన్నీ మేము చెయ్యము, మాది పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పేవాళ్ళు. కానీ ఏం లేదు, మిగతా వాళ్ళకంటే కూడా ఇక్కడ బ్రహ్మాండంగా వచ్చేసి ప్రకటించడం జరిగింది. కాబట్టి అది ఒక కారణము. మిగతా చెప్పినట్లు ఒరిజినల్ గానే మననే 2024 ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. అప్పుడు కూడా బీజేపీకి 7 వచ్చినాయి. తర్వాత ఓటింగ్ శాతం కూడా 54.35%. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు బీజేపీకి 27 ఏళ్ల నుండి లేకపోవడము, కేంద్రంలో అధికారంలో ఉండడము, తర్వాత ఉద్ధృతంగా చేయడం, ఈ కారణాలన్నీ వలన వాళ్ళకు గెలుపుకు దారితీసే అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.